స్టూడెంట్స్ ఇంతకు ముందు జెనెటిక్స్లో మోనో హైబ్రిడైజేషన్, టెస్ట్ క్రాస్, డైక్రాస్, డైహైబ్రిడైజేషన్, ఫినోటైప్ రేషియో, జీనోటైప్ రేషియో గురించి డిస్కస్ చేసాము. ఈరోజు మెండల్ డీవియేషన్స్ గురించి మాట్లాడదాం. మెండల్ చెప్పిన వాటిలో కొన్ని అలాగే రాకుండా ఇంకోలా వచ్చాయి. మెండల్ డీవియేషన్స్ గురించి మాట్లాడదాం. అంటే మెండల్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు లా ఆఫ్ డామినెన్స్ అన్నాడు. అంటే F1 జనరేషన్లో ఏదైతే రెసిసివ్గా ఉంటుందో దానిపైన డామినెంట్ ఎలీల్ ఇప్పుడు డామినేట్ చేస్తూనే ఉంటుంది అని చెప్తాడు మెండల్. అలా కాకుండా డీవియేషన్స్ కొన్ని ఉన్నాయి. అలా కాకుండా ఇంకోలా కూడా జరగచ్చు. ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ 2 టైప్స్ ఇక్కడ. నెంబర్ 1 కో డామినెన్స్, నెంబర్ 2 ఇన్కంప్లీట్ డామినెన్స్. ఈరోజు డిస్కస్ చేద్దాము. కో డామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. కో డామినెన్స్ అంటే ఇన్ లెంటిల్స్, లెంటిల్స్ అంటారు ఫ్యాబేసి గురించి చెందినవి సీడ్స్ అవి లెంటిల్స్. క్రాస్ బిట్వీన్ ద స్పాటెడ్ ప్లాంట్, స్పాటెడ్ సీడ్ ప్లాంట్స్ అన్నమాట. ఆ సీడ్స్ ఎలాంటివి స్పాట్స్ ఉంటాయి అందులో. స్పాటెడ్ సీడ్ ప్లాంట్స్ క్రాస్ విత్ ద డాటెడ్ సీడ్ ప్లాంట్స్. అంటే ఆ సీడ్స్ డాట్స్ ఉంటాయి. స్పాటెడ్, డాటెడ్ అనేటువంటి సీడ్స్ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి. అంటే స్పాటెడ్ ప్లాంట్స్ క్రాస్ విత్ ద డాటెడ్ ప్లాంట్స్, డాటెడ్ సీడ్ ప్లాంట్స్ క్రాస్ చేస్తారు. In F1 generation, plants are spotted and dotted. అంటే స్పాటెడ్ డాటెడ్ రెండు కలిపి వచ్చాయి F1 జనరేషన్. నిజంగా అయితే మెండల్ ప్రకారం ఏమవ్వాలి? డాటెడ్ పైన స్పాటెడ్ డామినేట్ చేయాలి, అంతే కదా. స్పాటెడ్ పైన, స్పాటెడ్ అనేది డాటెడ్ పైన, డాటెడ్ సీడ్స్ పైన డామినేట్ చేస్తే స్పాటెడ్ అనేది డామినేట్ అవుతుంది, డాటెడ్ అనేది రెసివ్ అవుతుంది. ఇక్కడ కూడా రెసివే, డాటెడ్ అనేది రెసివే. కానీ F1 జనరేషన్ లో ఆల్ ప్లాంట్స్ ఆర్ స్పాటెడ్ రావాల్సింది, కానీ అలా రాలేదు. స్పాటెడ్ అండ్ డాటెడ్ రెండు రకాలు కనిపిస్తాయి. ఇక్కడ స్పాట్స్ కనిపిస్తాయి, డాట్స్ కనిపిస్తాయి. ఇది కో డామినెన్స్, ఓకేనా? కో డామినెన్స్ అని చెప్పేసి అంటారు. చూడండి ఇక్కడ F1 జనరేషన్ ఇప్పుడు ప్లాంట్స్ వేసారు. ఇది పేరెంట్ ప్లాంట్స్, పేరెంట్స్. ఆ పేరెంట్స్ లో ఏంటిది? స్పాటెడ్. ఇవి స్పాటెడ్, స్పాటెడ్. ఇది డాటెడ్, డాటెడ్ ప్లాంట్. స్పాటెడ్, డాటెడ్ సీడ్స్. స్పాటెడ్ సీడ్స్ లో స్పాట్స్ ఉంటాయి, డాటెడ్ సీడ్స్ లో డాట్స్ ఉంటాయి. వీటికి ఎలిస్ ఇచ్చేటప్పుడు సి అని రాస్తాము. సి అని రాసి దానిపైన ఎస్ అని పెడతాము, ఓకేనా? స్పాటెడ్ డాటెడ్ సీడ్స్ ఎలాంటివి? సిఎస్, సిఎస్ టైప్. ఇది సిడి, సిడి టైప్. ఆ డి అనేది పైన రాయాలి. ఎస్ అంటే స్పాట్స్ అని, డి అంటే డాట్స్ అని, ఓకేనా? ఎస్ అంటే స్పాట్స్, ఇక్కడ డి అంటే డాట్స్. సిఎస్, సిఎస్, సిడి, సిడి ఇటువంటి స్టాట్స్ మనం తీసుకున్నాం. వీటి నుంచి గ్యామెట్స్ ఏమి వస్తాయి? గ్యామెట్స్ ఏంటి అంటే సిఎస్ నుంచి సిఎస్ టైప్ గ్యామెట్స్ వస్తాయి. సిడి నుంచి సిడి టైప్ గ్యామెట్స్ వస్తాయి. సిడి టైప్ గ్యామెట్స్ వస్తాయి. ఈ రెండు కూడా F1 జనరేషన్ లో, ఆ రెండు గ్యామెట్స్ F1 జనరేషన్ లో ఈ రెండు కలిస్తే సిఎస్, సిడి అని వస్తుంది, ప్లాంట్స్ వస్తాయి. ఇది F1 జనరేషన్ ప్లాంట్. ఇది హెటెరోజైగస్ ప్లాంట్, హెటెరోజైగస్. ఇది హోమోజైగస్, ఇది హోమోజైగస్. కానీ ఇది హెటెరోజైగస్ ప్లాంట్. హెటెరోజైగస్ ప్లాంట్ లో సీడింగ్ పైన సీడ్స్ డామినేట్ చేసి ఆ సీడ్స్ అన్ని ఎలా ఉండాలి? స్పాటెడ్ అయి ఉండాలి. కానీ విచిత్రంగా స్పాట్స్ ఉన్నాయి, కలిసిపోలేదండి. డాట్స్ రెండు కనిపిస్తాయి. స్పాట్స్ కనిపిస్తాయి, డాట్స్ కనిపిస్తాయి. ఇది గమనించాలి. స్పాట్స్ ఉన్నాయి, డాట్స్ ఉన్నాయి. అంటే అసలు తీసుకుంటే స్పాట్స్ తీసుకున్నాం లేదా డాట్స్ తీసుకున్నాం, రెండు కలిసి తీసుకోలేదు. కానీ F1 జనరేషన్ లో వచ్చిన సీడ్స్ స్పాట్స్ అండ్ డాట్స్ రెండు కలిసి ఉంటాయి. స్పాట్ డాటెడ్ ప్లాంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వెళ్ళాలి?
F2 జనరేషన్ వరకు వెళ్ళాలి. F2 జనరేషన్ ఏం చేస్తాము? CS CD. F1 జనరేషన్ వచ్చే బ్యాటరీ సెల్ఫింగ్ చేస్తాం. మళ్ళీ CS CD కి క్రాస్ చేస్తాం. గ్యామెట్స్ ఏంటి వస్తాయి? దీని నుంచి CS టైప్ గ్యామెట్స్ వస్తాయి, CD టైప్ గ్యామెట్స్ వస్తాయి. ఇది సెగ్రిగేషన్. అలాగే ఇక్కడ కూడా గ్యామెట్స్ వస్తాయి, CS టైప్ గ్యామెట్స్ వస్తాయి, CD టైప్ కూడా గ్యామెట్స్ వస్తాయి. ఈ విధంగా ఇందులో దీని నుంచి ఈ టైప్ నుంచి 2 టైప్ గ్యామెట్స్, దీని నుంచి 2 టైప్ గ్యామెట్స్ వస్తాయి. వాటి పున్నెట్ స్క్వేర్ లో వేద్దాం. పున్నెట్ స్క్వేర్ ఇది పున్నెట్ స్క్వేర్. పున్నెట్ స్క్వేర్ వేస్తే మరి 2 టైప్స్ గ్యామెట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఏంటి? CS టైప్ గ్యామెట్స్, ఇవి CD టైప్ గ్యామెట్స్. ఇక్కడ కూడా CS టైప్ గ్యామెట్స్, CD టైప్ గ్యామెట్స్. ఇలా గ్యామెట్స్ ఉన్నాయి. ఇది మేల్ ప్లాంట్ అనుకుంటే ఇది ఫీమేల్ ప్లాంట్. ఇది ఫీమేల్ ప్లాంట్ నుంచి గ్యామెట్స్, ఇవి మేల్ ప్లాంట్ నుంచి గ్యామెట్స్ అనుకుంటే ఈ రెండు కలిస్తే ఏమవుతుందో చూద్దాం. CS CS రెండు CS CS SS ఉన్నాయి కాబట్టి వచ్చే ప్లాంట్ ఏంటి? అంత స్పాటెడ్. గుడ్. అన్ని స్పాట్స్ ఏ ఉంటాయి. అలా స్పాటెడ్ స్పాట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి CS CS ఇక్కడ CD. ఇక్కడ వచ్చినప్పుడు ఏముంటాయి? స్పాట్స్ ఉంటాయి, దాంతో పాటుగా డాట్స్ కూడా ఉంటాయి. స్పాటెడ్ అండ్ డాటెడ్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి CS CD CS CD అంటే ఇక్కడ వచ్చినవన్నీ స్పాట్స్ ఉంటాయి, డాట్స్ ఉంటాయి. స్పాటెడ్ అండ్ డాటెడ్ ఉన్నాయి. ఇక్కడ CD అలాగే ఇక్కడ CD, ఇక్కడ గ్యామెట్ CD, ఇక్కడ గ్యామెట్ CD, CD CD అంటే డాటెడ్ అంటే అన్ని కూడా కంప్లీట్ డాట్స్ ఉంటాయి. చూడండి ఇది కంప్లీట్ గా స్పాటెడ్ ప్లాంట్, ఇది కంప్లీట్ గా డాటెడ్ ప్లాంట్. ఈ రెండు మార్గం ఏంటి? స్పాటెడ్ అండ్ డాటెడ్ ప్లాంట్స్. ఇది మనం తీసుకునే క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్ వచ్చింది. అంటే ఫీనోటైప్ రాద్దాం. phenotype PHENO phenotypic ratio phenotypic ratio ఎంత అంటే కంటికి కనిపించేది ఎంత అంటే CS 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 ఒకటి అంటే స్పాటెడ్ అన్నమాట. స్పాటెడ్ రాస్తారు. phenotypic స్పాటెడ్ ఒకటి, స్పాటెడ్ అండ్ డాటెడ్ రెండు, స్పాటెడ్ డాటెడ్ రెండు, మరి డాటెడ్ ఎన్ని? వాటి స్పాటెడ్ 1, స్పాటెడ్ డాటెడ్ 2, డాటెడ్ 1 అంటే ఫీనోటైప్ కంటికి కనిపించే రేషియో ఎంత? 1:2:1. అదే జీనోటైప్ రేషియో ఎంత అంటే ఎంత? CS CS టైప్ ఎన్ని? 1, CS CD టైప్ 2, CD CD టైప్ 1. జీనోటైప్ రేషియో అంటే 1:1. ఎందుకు? CS CS టైప్ 1 ఉంది, CS CD టైప్ 2 ఉన్నాయి, CD CD టైప్ 2 ఉంది. అంటే ఇక్కడ ఫీనోటైప్ రేషియో జీనోటైప్ రేషియో రెండు ఈక్వల్ అయిపోయింది. చూసారా? మెండల్ ప్రకారంగా రాలేదు కదా. మెండల్ మోనోహైబ్రిడ్ రేషియో ఏం చెప్తుంది? క్లాస్ ఏం చెప్తుంది? ఫీనోటైప్ రేషియో 3:1 అని చెప్తుంది. కానీ ఇక్కడ ఫీనోటైప్ రేషియో 1:2:1 పత్రానికి వచ్చింది 2. ఓకేనా? ఇది కోడామినెన్స్. ఇలాంటిది ఇంకోటి కూడా ఉంది, ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే డామినేట్ చేస్తుంది, కంప్లీట్ గా సగం చేస్తుంది అన్నమాట. సగం చేయడం వల్ల ఏమవుతుందో చూద్దాం. ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటారు. ఇది ఇన్కంప్లీట్ డామినెన్స్. F1 generation plants show intermediary ratio traits అన్నమాట. ఇంటర్మీడియటరీ ట్రైట్స్ అనేవి కనిపిస్తాయి బిట్వీన్ 2 పేరెంటల్ ట్రైట్స్ అన్నమాట. ఏవైతే పేరెంటల్ ట్రైట్స్ ఉంటాయో ఆ పేరెంటల్ ట్రైట్స్ కి ఇంటర్మీడియట్ గా మనకు కనిపిస్తుంటాయి. ఇంటర్మీడియటరీ ట్రైట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? స్నాప్ డ్రాగన్ అని డ్రాగన్ ఫ్లవర్స్ ఉంటాయి. స్నాప్ డ్రాగన్ అనే ప్లాంట్ లో రెడ్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి. రెడ్ ఫ్లవర్స్ అంటే ఏంటి? రెడ్ ఫ్లవర్స్ ప్లాంట్ అయితే క్యాపిటల్ వైట్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వైట్ అది స్మాల్ ఆర్ తెలిసిందే.
గ్యామెట్స్ వస్తాయి, ఇందులో స్మాలర్ టైప్ గ్యామెట్స్ వస్తాయి. ఈ రెండు క్రాస్ చేస్తే F1 జనరేషన్. F1 జనరేషన్ లో క్యాపిటల్ స్మాలర్ వస్తుంది. అంటే మెండల్ ప్రకారం ఏమవ్వాలి, స్మాలర్ పైన క్యాపిటల్ డామినేట్ చేసి వచ్చిన కలర్స్ అన్ని కూడా రెడ్ కలర్ రావాలి. కానీ రాదు. ఇక్కడ ఏమవుతుందట, పింక్ కలర్ వచ్చింది. పింక్ కలర్ ఫ్లవర్స్ ప్లాంట్స్ వచ్చాయి. స్మాలర్ పైన క్యాపిటల్ డామినేట్ చేస్తుంది అని మెండల్ ప్రకారం. కానీ ఇక్కడ స్మాలర్ పైన క్యాపిటల్ ఫుల్ గా డామినేట్ చేయలేకపోయింది. సగం వరకు డామినేట్ చేయడం వల్ల తెలుపు ఎరుపు కలిసి ఇక్కడ మనకి పింక్ కలర్ కూడా తెలుపులో వచ్చాయి ఫ్లవర్స్. పింక్ కలర్ కొత్త రకం వచ్చిందా లేదా? ఇదంటే క్యాపిటల్ స్మాలర్ అనేది రెడ్ కాదు, పింక్ కలర్ ఫ్లవర్స్ అవడం గమనించాలి. ఇది డేవియేషన్. మరి F2 జనరేషన్ అంటే ఏమవుతుంది? ఇది F2 జనరేషన్ అంటే క్యాపిటల్ స్మాలర్ పింక్ ప్లాంట్స్ క్రాస్ విత్ క్యాపిటల్ స్మాలర్ పింక్ ప్లాంట్స్. ఇది సెల్ఫ్ చేస్తే దీనిలో క్యాపిటల్ టైప్ గ్యామెట్స్ వస్తాయి, స్మాలర్ టైప్ గ్యామెట్స్ వస్తాయి. క్యాపిటల్ టైప్ గ్యామెట్స్ వస్తాయి, స్మాలర్ టైప్ గ్యామెట్స్ వస్తాయి. దీనికి పులిస్ స్క్వేర్ వేద్దాం. పులిస్ స్క్వేర్ వేస్తే క్యాపిటల్ గ్యామెట్స్ స్మాలర్ గ్యామెట్స్, క్యాపిటల్ గ్యామెట్స్ స్మాలర్ గ్యామెట్స్ ఇలా ఉంటాయి. F2 జనరేషన్ అంటే ఇప్పుడు క్యాపిటల్ ఫస్ట్ వన్ అంటే ఏ ఫ్లవర్స్ రెడ్, క్యాపిటల్ స్మాలర్ ఏ ఫ్లవర్స్ పింక్. అలాగే క్యాపిటల్ స్మాలర్ ఎందుకంటే క్యాపిటల్ స్మాలర్ ఉంది కాబట్టి ఏ ఫ్లవర్స్ పింక్. ఇక్కడ స్మాలర్ ఏ ఫ్లవర్స్ వైట్. ఈ వైట్ ఫ్లవర్స్ అంటే ఇక్కడ ఫినోటైప్ రేషియో చూద్దాం. ఫినోటైప్ రేషియో ఎంత? ఫినోటైప్ రేషియో ఎంత? అంటే కనిపించేది రెడ్ 1 కనిపిస్తుంది, పింక్ 2 కనిపిస్తాయి, వైట్ 1 కనిపిస్తుంది. అంటే ఫినోటైప్ రేషియో 1:1. జీనోటైప్ రేషియో చూద్దాం. జీనోటైప్ రేషియో ఎంత? క్యాపిటల్ టైప్ 1, క్యాపిటల్ స్మాలర్ టైప్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి 2, స్మాలర్ టైప్ 1. అప్పుడు 1:1. ఇక్కడ కూడా ఫినోటైప్ రేషియో జీనోటైప్ రేషియో ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా కోడామినెంట్